ప్రియా సింగాడే డెబ్యూ ఫ్యాన్స్ కి స్వాగతం బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి స్వాగతం సుస్వాగతం. హే సో బేసిక్గా నా పేరు మీరు డైరెక్ట్ గా థియేటర్ తెలుసుకుంటే బెటర్ ఆన్ May 1st. నేను రీసెంట్ గా దుబాయ్ నుంచి కొచ్చికి రిటర్న్ ఫ్లైట్ వస్తున్నప్పుడు స్వింగ్ ఫిషర్ అనే ఫ్లైట్ లో ఊహించని విచిత్రాలు జరిగిపోయాయి. ఊహించని విచిత్రం పర్ఫెక్ట్. సో బేసిక్ గా నేను ఒక TFI బానిసనండి అందరిలాగే. సో సినిమా ఇలా చెప్పగానే అలా క్లూ పట్టిస్తుంటాను. సో అందుకే టైం పాస్ కి సినిమా సుడోకు అనేది ఆడుతూ ఉంటాను అన్నమాట. సో ఈ బుక్ నేను ఫినిష్ చేసా లేదా అన్నది మీరు May 1st థియేటర్లో చూడండి. జెట్లీ అనే సినిమా నో సత్యాస్ జెట్లీ నో సత్యాస్ నాట్ జెట్లీ అనే సినిమాలో మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ నాగ చైతన్య గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన రియల్ నేమ్ అయితే గుండు సుదర్శన్ అండి, కానీ ఆయన ఈ ఫ్లైట్లోకి రాబోతున్నారు. ఎలా అలానే నూర్ జహాన్ గా రాబోతున్నారు అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఆయన చాలా నెమ్మదిగా నడుచుకొని వస్తున్నారు, కానీ మన వాడు వేయట్లేదు. ఎస్ నూర్ జహా గారు మీకి మాకి ఈకి ఫ్లైట్ కి స్వాగతం పలుకుతుంది. మీకి తెలుగు తెలుస్తుంది? నా పేరు నూర్జహాన్. అది నాకి తెలుసు, కానీ सब लोग मेरे को देख के ऐसा आप गुंडू सुदर्शन जैसे दिख रहे हैं बोलते हैं. लेकिन गुंडू तो मायम हो गया. इस सिनेमा में तो ऐसा मायम हो गया, मायम कर दिया. आपका स्पीच भी मायम हो जाएगा. माइक थोड़ा सा ऊपर रखो. ऊपर साहब उनका पीछे मत जाओ. को पायलट है ना, उनको थोड़ा सा प्रॉब्लम है, वॉशरूम हमेशा विजिट करते रहते हैं. आप इधर ही रहना पड़ेगा. हर 5 मिनट को जा रहे हैं. ओके आप भी जाना पड़ेगा. अभी जाने पड़ेगा. जाओ फिर. ठीक है, थैंक यू. आप कुछ नहीं बोलोगे సినిమా का बारे में? बोल दो सब. పైలట్ పర్మిషన్ కూడా అవసరం లేదు ఇక్కడ. కో పైలట్ పర్మిషన్ ఎవరు పైలటో ఎవరు కో పైలటో అర్థం కాకుండా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఈ పేపర్స్ రాకెట్స్కి ఎగరేసే అలవాటు ఉంది. దాంతో పెద్ద అయ్యాక ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యాను. ఈ చూస్తే యాక్చువల్గా చెప్పాలంటే ఈ బైక్ సౌండ్ వింటే కొంతమంది ఆ బైక్ ఏంటో చెప్తారు. అట్లాగా నేను ఫ్లైట్ సౌండ్ విని అందులో పైలట్ ఎవరో మై బోల్ సక్తా. నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, దాన్ని బయటికి చెప్పలేను. ఈ మధ్య దుబాయ్ నుంచి కొచ్చికి ఫ్లైట్ జర్నీ చేస్తుంటే ఒక డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేశాడు. అది దాంతో ఆ ఫ్లైట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అది మీరంతా May 1st థియేటర్స్లో మీరు తెలుసుకోండి. ఇక ఉంటాను. మా బేగం జహా బుల్లి జహా ఇంట్లో వెయిటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. How many begums you have, Noor Jahan? How many begums you have, Noor Jahan? अभी यहाँ तो पब्लिक में 4 बोल सकते हैं. आप बोल सकते, कुछ भी बोल सकते हैं. आप इधर आए हैं? नहीं मैं ठीक है. आपका 4 ऑलरेडी है, मैं उधर नहीं आ सकती. ठीक. आप जाइए, तो बाद में बात करें. ठीक है. సో నా ఇంకొక ముఖ్య వచ్చిన సత్య ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. సో జెట్లీ సినిమా ఫైనల్గా పూర్తయింది. ఇది పూర్తయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషం ఉందంటే ఫస్ట్ థింగ్ నాకు రితేష్ రానా ఈ మూవీని 5 months 5 daysలో షూటింగ్ కంప్లీట్ చేసి ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నాడు. సో ఇంకో 10 daysలో షూటింగ్ కూడా మూవీ కూడా రిలీజ్ అవబోతుంది. సో 5 months and 15 daysలో ఒక మూవీ స్టార్ట్ చేసి రిలీజ్కి తీసుకుని వచ్చినందుకు ఏ ప్రొడ్యూసర్కైనా దానికంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ద స్పీడ్ ఎట్ విచ్ షీ వర్క్డ్. And I would like to thank him and his team and also all the actors, Venal Kishore garu, Satya, because
వాళ్ళు అంత బిజీ ఇంకా వేరే యాక్టర్స్ ఎవరు ఉండరు, ఎందుకంటే హీరోస్ డేట్స్ అనేది దొరుకుతాయి కానీ వాళ్ళ డేట్లు దొరకడం అంత ఈజీ కాదు. బట్ వాళ్ళు కోఆపరేట్ చేసి బాగా ఇచ్చినందుకు డేట్స్ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అయ్యాయి. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే దీనికి ఒక యూఎస్పీ ఉంది, అది నేను రివీల్ చేస్తాను మీకు. అంటే ప్రాబ్లీ ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయి ఉండొచ్చు. అబౌట్ 80% ఆఫ్ ద మూవీ ఈ షార్ట్ ఇన్ ఎ ఫ్లైట్, విచ్ ఈస్ వెరీ రేర్. మీన్ నో సో ఫార్ అట్లీస్ట్ తెలుగు ఇండస్ట్రీలో అయితే రాలేదు ఇప్పుడు దాకా. సో ఆ 80% ఆఫ్ ద మూవీ ఫ్లైట్లో చేసి దాన్ని ఒక థ్రిల్స్, కామెడీ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి రితేష్ గారు తన యూజువల్ స్టైల్లో ఒక వ్యాకీ అండ్ క్వర్కీ కామెడీని అల్లారు. సో ఇనీషియల్గా యాక్చువల్గా ఇది ఒక థ్రిల్లర్ మూవీ కింద తీద్దాం అనుకున్నాము, బట్ ఇంటెన్స్ థ్రిల్లర్ ఒక స్టోరీ తయారు చేశాడు. దానికి ఒక పెద్ద హీరో అంటే బాగుంటుంది అనుకున్నాం, కానీ హీరో సెట్ కాలేదు, మాకు వర్కౌట్ కాలేదు. సో దాన్ని మళ్ళీ మార్చి ఆ కథను కొద్దిగా మార్చి దాన్ని ఒక కామెడీ థ్రిల్లర్ కింద చేశాడు. కామెడీ థ్రిల్లర్ అనేసరికి ఇంకా సో కామెడీ థ్రిల్లర్ అంటే ఇంకా ఫస్ట్ పేరు వచ్చేది ఇంకా రితేష్కి సత్య తప్ప వేరే వాళ్ళ పేరు రాదు. సత్యతో పాటు వెంటనే ఇమీడియట్గా వెన్నెల కిషోర్ గారి పేరు కూడా వస్తుంది. సో ఇద్దరిని సెర్చ్ చేసుకుని డేట్స్ తీసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఇంకా ఇట్స్ ఆల్ నౌ హిస్టరీ. నౌ దర్ ఇస్ వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు సీ ఎ వెరీ గుడ్ మూవీ అండ్ ఐ కెన్ అష్యూర్ యూ that whatever you've seen in the teaser and trailer and glimpse and everything, you'll see everything in the movie and you'll have a very good time. The all kinds of generation, all Gen Z ne kaakunda andaru generation of people ki nache type of movie avutundi idi. So waiting for May 1st, so request all of you to watch the movie in the theaters on May 1st. Thank you. Thank you Cherry garu, thank you so much. ఓకే అండి, నా ఐ రిక్వెస్ట్ చెరి గారు కూర్చోండి. ఓకేనా, థ్యాంక్ యూ. ముందుగా మనం ఫ్లైట్ ల్యాండింగ్ టైం అయినట్టు చాలా ఫాస్ట్గా ఇచ్చారు ఆయన. అండ్ ఇప్పుడు ఐ రిక్వెస్ట్ తేజ గారు స్టైలిస్ట్. హాయ్ అండి, మళ్ళీ ఇంకో వ్యాకీ మూవీతో మీ ముందుకు వచ్చాం. MV2 లాగా ఇది కూడా సేమ్ అలాగే ఎంటర్టైన్ చేస్తుంది మిమ్మల్ని. అండ్ హీరో గారి గురించి మాట్లాడాలంటే వర్కింగ్ విత్ సత్య గారు. ఇనీషియల్గా నేను ఈ కాస్ట్యూమ్స్ కుట్టేటప్పుడు మా టీం అంతా వచ్చి కాస్ట్యూమ్స్ అంటే ఎలా ఉన్నాయని తిట్టేవాళ్ళు, బాధపడ్డారు. అదే కాస్ట్యూమ్ మళ్ళీ నేసుకొచ్చి సెట్లో తిరుగుతుంటే కాస్ట్యూమ్స్ అంటే ఎలా ఉండాలి కదా అని పోయాడు. అప్పుడు అర్థమైంది నేనేం చేయలేదని. ఇప్పుడంటే ఫిట్నెస్ విషయంలో కొంచెం అలాంటివన్నీ ఫిట్నెస్ విషయంలో కొంచెం బ్రేక్ వచ్చింది, కానీ షూటింగ్ జరిగేటప్పుడు షెడ్యూల్కి అతని బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి మాకు పిచ్చెక్కిపోయింది. ఆల్టరేషన్ చేయలేక చచ్చిపోయేవాళ్ళం. అది రేపు మీరు సినిమాలో చూసినప్పుడు పొట్టొచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే నేను యాక్టర్ కాదు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. అండ్ డీకే గారి గురించి చెప్పాలి. సుమా అన్నారా? యాంకర్ గీత గారు. బేసిక్గా నాలో ప్రేమికుడే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాయ కూడా బయటకు వస్తాడు. కొద్దిగా ఈవిడికి ప్రాంప్టింగ్ అలవాటు, నార్త్ ఇండియన్ యాక్టర్ కదా. నా పేరు శివాని. నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి ఎలాగో థియేటర్లో చూస్తారు. ఎలాగో థియేటర్లో చూస్తాను. నేను ఇక్కడికి వచ్చింది నా ప్రమోషన్ కోసం. నేను చిన్నప్పటి నుంచి రితేష్ రాణా సినిమాలు చూస్తూ పెరిగాను. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా
నేను మీ వల్ల వల్లండి. తెలుగు ప్రజలందరికీ తెలుగు షోనా తెలుగు ప్రజలందరికీ తెలుగు ప్రజలు అందరికి నా అభినందనలు. ఐ మీన్ మీ అభినందనలు. నీ అభినందనలు. యూ షుడ్ సే నా, ఐ విల్ సే మీ. ఓ ఓకే, నా అభినందనలు. ఆల్సో ఆల్సో ప్రాంప్ట్ ఇస్తున్నతను ప్రాంప్ట్ ఇస్తున్నాను. నాకు చాలా ఇష్టం. Sure. Yes. No, definitely. Yes. I know exactly what you've written there. Huh? సో థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ. Thank you. థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ మిమ్మల్ని. నో. థ్యాంక్ యూ రియా, థ్యాంక్ యూ సో మచ్. కో పైలట్ అంటే దిగిపోతాను. కోకా-కోలా, పెప్సీ, సత్య అన్న సెక్సీ. ఏంటి రావట్లేదా? నాకేం గుర్తుండదు కాబట్టి నేను ఏం మాట్లాడను. నిజంగానే మాటలు రావా? నిజంగా నాకేం గుర్తుండదండి. ఏమీ గుర్తుండదు. అసలు ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగిందో తెలియదు. ఇంతకీ మీరెవరో? మేడి పండు చూడు వెళ్ళి విశ్వదాభిరామ ఎవరు? కేర్ఫుల్ కేర్ఫుల్ బ్రో. అయితే మనం డైరెక్టర్ గారిని పిలుద్దాం. మీరు ఆయన ఉంటేనే ఏదైనా గుర్తొస్తుందేమో చూద్దాం. అసలు ఈ ఫ్లైట్కి, దీని ఇంజన్కి, దీని ఫ్యూయల్కి, అసలు ఇవాళ మనం ఇక్కడ ఉండడానికి కారణం, కర్త, కర్మ, క్రియ. సో క్యాప్టెన్ పిలిచేద్దాం ఇప్పుడు. అసలు సిసరైన క్యాప్టెన్ ని రితేష్ రానా. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వెల్కమ్. ఈ ఫ్లైట్ మీదే, కాసేపు మీరే హ్యాండిల్ చేయండి. నాకు నో ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ ఫాదర్ ఫినిక్స్. ఇలా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనందరం ఆ ప్రభు యొక్క నీళ్ళు సంతోషంగా ఉండాలి. కానీ ఐ స్పెల్ ఆన్ ఈవిల్ స్పిరిట్ హియర్. ఎస్, ఈస్ దేర్. Hey spirit, leave this area. Get out from here. On the name of the God, on the name of the Lord, go away. వెళ్ళానన్న చెప్పు, కనీసం రాపోయింది. వెళ్ళాడు. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది సన్నాసుల వల్ల వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. కానీ కొందరు సైతాన్ సంరక్షకులు ఉంటారు, వాళ్ళ వల్ల మనందరికీ ప్రమాదం పొందుతుంది. అలాంటి వాడు ఈ మధ్య నాకు ఫ్లైట్లో తగిలాడు. ఆ తర్వాత ప్రభు అలుయ అలాగే ఓకే, అది మే 1 నా థియేటర్లో చూసి తెలుసుకోవడానికి ప్రభువు గారు ఆజ్ఞ. ఓ మై గాడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా కావాలి మీకు? ట్రైలర్ కాబట్టి భయ్యా అది కామా చెప్పడం మర్చిపోయా. కామా అది నువ్వు రాసిచ్చావు. కంపల్సరీ చెప్పమన్నారు ఆయన. రాసిచ్చినట్టు. పార్ట్ టైం జాబ్ అయితే రాసివ్వడం కూడా తేడా వస్తే ఆ భాషలో తిడుతున్నాడు. అవును, అర్థం కూడా కావట్లేదు. నాకు అదే ప్రాబ్లం ఇందాక నుంచి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ. అండ్ ఆశీర్వాదం అంటే గుర్తొచ్చింది. మీరు అలా అడగండి, అనవసరంగా వయసు తెలిసిపోతుంది. ఓకే, వెళ్ళి రావాల్సి వస్తుంది. అండ్ నా ఇప్పుడు కొంచెం మన ఫ్లైట్లో అందాన్ని యాడ్ చేద్దామా? ఆవిడ కొట్టినా చాలా అందంగా ఉంది. సో ఆవిడ తిట్టినా చాలా అందంగా ఉంటుంది. యాక్షన్లో ఇరగ తీసేస్తుంది ఆవిడ. ఆవిడే మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్. జిప్ చూసారా, జిబ్రిష్ భాష గాన్. సో రియా ఐ తర్వాత రాట్లేదా? థ్యాంక్ యూ. యా, టీమ్ ని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా. జట్లీ టీమ్ ప్లీజ్ జాయిన్. మన జర్నలిస్ట్ శివ గారి పుట్టినరోజు జట్లీ టీంతో.
వంశీ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వంశీ గారు, శేఖర్ గారు, ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అండి. ధీరజ్, శివ గారి కోరిక మీదకి మీరు వేదిక మీద వాంటెడ్. సత్య హీరో అవడం ఎంత లక్కు. బర్త్డే ఏదో చెప్దాం అనుకున్నారు. యా కరెక్ట్. వంశీ గారు, హ్యాపీ బర్త్డే శివ గారు. మీరు ఇలానే చాలా చాలా సినిమా వేదికల మీద జరుపుకుంటూ పుట్టినరోజులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఫైనల్ గా మనం ముగించే ముందు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి ఇక్కడికి వచ్చి. కో-పైలట్ ఓకే, ఇంత లాగ్ వద్దు. మైక్ ఆఫ్ అయిపోయింది. చెప్పడానికి నేను ఇంత చెప్పడం ఎందుకండి, ఒకసారి ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్పండి. చెప్పడం చాలా, మీరు కూడా మర్చిపోయారా? రెడ్డి, బట్ ఇందులో ఆయన పేరు ఫాదర్ ఫీనిక్స్. సో ఫాదర్ ఫీనిక్స్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆయన మనందు దయ ఉంచి. ఐ లవ్ యూ. జిబ్రిష్ లో కూడా అదే అంటారా? అదేంటో ఆవిడ కనపడంగానే బాధ్యతలు అంటే కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాం అంటే, ఇవాళ అసలు ఇక్కడ ఇంత చల్లగా ఎందుకుందో తెలుసా? ఏసీ వదన. ఏం డైలాగ్ రాశారు అక్కడ? వెన్నెల ఉంది కాబట్టి, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కాబట్టి. లెట్స్ వెల్కమ్ వెన్నెల కిషోర్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బేసిక్గా ఆయన ఈ ఫ్లైట్లో ఏం చేస్తున్నారు, జట్లీలో ఏ పాత్ర పోషిస్తున్నారు అనేది ఎవరికి తెలియదు, అది సీక్రెట్. మే డే రోజు చూడాలి మీరు. వెల్కమ్ వెల్కమ్ అండి, వెల్కమ్. హాయ్. హలో, అందరికీ నమస్కారం అండి. ఓకే, ఇప్పుడు ఓకే, ఐ వాంట్ మై కో-పైలట్ ప్లీజ్. కో-పైలట్ ఒకసారి పైలట్ వద్దాం. అంటే బేసిక్గా వెన్నెల కిషోర్ గారు యూజువల్గా ప్రమోషన్స్కి రారని చెప్పి ఇలా డూప్తో మేనేజ్ చేశాము, ఏమనుకోకండి. ఇది నిజమే కదా? standards how this kind of films, because now that Cherry Haru has told it is the first of its kind in Telugu particularly, and what is the what is the difference you felt when you acted or when you were on the set? What is your best feeling, because it differs from all the rest of the films? You're so right. I mean, this is the gold standard. This is exactly what the world looks at and goes, wow, this is cinema. So definitely मैं ऐसा कहूँगी कि I learned a lot. There was plenty that I was able to take back. I was, of course, I was nervous. I was learning, but in the process, I also observed that there's a lot of dedication and hard work that people put into the Telugu film industry. It is incredible how hard I've seen every single member work, and they made life, I can speak on my part as an actor, they made life easy for me so much. All I had to do was be completely prepared in what I'm doing, go on set
and that's my job. I wasn't stressed out about other things because the work was done so well by the entire team. I'm very happy for your happiness in your answer, but I spoke about the content, the espionage on a flight board. You know, you must have seen many films on international arena. Can you compare this film with any other film that you have seen till now? There are a few movies, you're right. There are many movies that kind of follow the pattern of being on a flight, and this is 80% shot on a flight. So, in terms of the content of the movie, I think there are a lot of similarities in terms of, I can talk from an actor's point of view. So, I told you what my experience was. Not from the content point of view? The movie makers are sitting right there, so I think they would be able to answer it with more detail, and the correct answer would come from them. I think I wouldn't be the right person to answer that question. So you have to answer the director, sir, for that. అంటే ఒక్క లైన్లో చెప్పాలంటే మిషన్ ఇంపాసిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా ఉంటుంది? That is what exactly I wanted to know you from. You landed on the same point. కిషోర్ గారు సార్ ఇందాక నుంచి మీలో ఎన్నో భావాలు. ఓకే. సార్ కూర్చోవా సార్ ఛానల్ సార్. థ్యాంక్ యూ అండి. వద్దండి, మీరు మారితే బాగోదు, మీరు క్యారీ ఆన్. బేసిక్గా షారుఖ్ ఖాన్ డర్ అనే సినిమా చేసినప్పుడు ఆ సినిమాను కూడా చాలా మంది రిజెక్ట్ చేశారంట. అప్పుడు యశ్ చోప్రా అనుకున్నాను అదే ఈ సినిమా నేను షారుఖ్ ఖాన్తో తీస్తానని చెప్పి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ స్టార్ అయిపోయాడు. అలాగే ఓకే అండి, మా టీంలో అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు, నేను మాడతాను ఇవాళ. సో ఈ సినిమా హీరోయిన్ రియా సింగాకి డైలాగ్స్ నేర్పిస్తా అని చెప్పాను, కానీ అది చేయకుండా అన్నంలో ఆవుకి ఎలా కలుపుకోవాలి, పప్పులో వడియాలు ఎలా నంచుకోవాలి లాంటి విషయాలు నేర్పిస్తూ టైంపాస్ చేశాను. రియా కోస్టార్స్ అయిన వెనెల్ కిషోర్, అజయ్, హర్ష చెవుడు, కబీర్ సింగ్ దుహాన్, గుండు సుదర్శన్ టైం సెన్స్ లేని నా కోసం సెట్ లో వెయిట్ చేయడం ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారు. లవ్ యూ బ్రదర్స్. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఎడిట్ టేబుల్ లో నేను లేని సీన్స్ బాగా ఎంజాయ్ చేశారని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ విషయం చెర్రీ గారికి చెప్పాను, డబ్బులు ఎవరు. ఇక మ్యూజిక్ కు ఇస్తున్నప్పుడు కాలభైరవ్ ఏమన్నాడంటే, ఆల్రెడీ అక్కడ సత్యదేవ్ యాక్టింగ్ వాయిస్తున్నాడు కదా, మళ్ళీ నేను ఎందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా చిరాకు పడ్డాడు. భైరవ్ అన్న, ఐ లవ్ యూ. ఈ సినిమా స్టైలిష్ తేజ సినిమా ముందు నేను సన్నబడతానని ఇచ్చిన మాటలు నమ్మి మోసపోయి సెట్ లో బట్టలు లూజ్ చేయడానికి కుట్టుకుంటూ నన్ను తిట్టుకున్నాడు. ఫైట్ మాస్టర్ అంజీ నాకు ఫైట్స్ నేర్పించే ప్రాసెస్ లో నాతో డైలీ ఫైట్ చేసేవాడు. బట్ మీకు తెలియదు, ప్రతి ఫైట్ నేనే గెలిచేవాడిని. థ్యాంక్ యూ మాస్టర్. కొరియోగ్రాఫర్స్ విజయ్ పోలాకి, వెంకటేష్ ఎన్నో స్టెప్లు ఇచ్చారు, కానీ అసలు ఈయన పెట్టుకుని ఇంత రాంగ్ స్టెప్ మేమే లేసామని చాలా ఫీల్ అయ్యారు. ప్రొడక్షన్ డిజైనర్ నాటి శ్రీనివాస్ లైఫ్ లో ఎన్నో సినిమాలకు సెట్లు చూశాను, కానీ నా మైండ్ సెట్ అంటే చాలా చిరాకు పడ్డాడు. ఇక రితేష్ రోషన్ వస్తే నా వల్ల అతను పైకి వచ్చాడని నేను ఫీల్ అవుతాను, కానీ నిజమేంటో బుర్రని ఎవరికైనా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. May 1st జెట్లీ చూడండి, ప్లీజ్ బ్లెస్ us all. థ్యాంక్ యూ. మీ స్పీచ్లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. యా, సో థ్యాంక్ యూ. నాకు మీ గ్లాసెస్ చాలా నచ్చాయండి. చిన్నప్పుడు నా హెయిర్ క్లిప్ కూడా ఇలానే ఉండేది, ఇలా పైకి మొత్తం క్లియర్గా అనిపిస్తుంది. స్కాన్ చేస్తున్నారు ఇందాక నుంచి. అయితే కాదు, ఒక ఫైనల్ గా మనం Q&A సెషన్లోకి వెళ్లే ముందు ఒక్క నిమిషం. ఓకే సార్, డైరెక్టర్ గారి టైమింగ్ స్క్రిప్ట్లో చాలా బాగుంటుంది. షూటింగ్ టైంలో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది. ప్రమోషన్స్లో కూడా టైమింగ్ చాలా బాగుంటుంది. ఆ టైమింగ్ మిస్ అవ్వకూడదని నారాయణ ఆ బాక్స్ లేకుండా తీసారా
అదే బాక్స్ వద్దు, మామూలు తీసు. సార్, మీ టైం ఎప్పుడు మిస్ అవ్వకుండా ఎప్పుడు మీతో ఈ టైం ఉండాలని మీకు వాచ్ క్లాప్స్. యాక్చువల్గా ఇది మొన్న డబ్బింగ్ స్టూడియోలో రీల్ చేస్తున్నప్పుడు నాకు టైం లేకపోతే ఆయన వాచ్ ఇచ్చారు, అది ఈట మర్చిపోయా. స్టేజ్ థ్యాంక్ యూ సార్. సో ఎంత బాగా టైమింగ్లో చెప్పారు మీరు. ఆయన టైం ఎప్పుడు బాగుంది కాబట్టి ఆయన వాచ్ మళ్ళీ తిరిగి వచ్చిందనమాట. సో నేను ఇందాక నుంచి ఒక రిక్వెస్ట్ మీ ముందు పెడుతూ ఉన్నాను, అదే సత్య ఈజ్ నాట్ జట్టిల్లి. అందరూ స్టెప్ వేసి 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 అలసిపోతున్నారు. ఇవాళ మీ స్టెప్ చూసి వాళ్ళు కాస్త కాదు అంటే అది స్పెట్స్ ప్రాబ్లం అది ఈ కాంబినేషన్ బాగుంటుందండి. అయితే మీరు మనం ఆడియన్స్ లో ఉందాం, మీరు ఇక్కడే ఉండండి. ఓకే, ఆయన ఏంటది, ఒక నిమిషం. యా, రెడీ అండి, మ్యూజిక్. నేను అడగనండి అలాగా. మీరు వేసుకున్న పాత్రకి మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కి అయితే సెన్సిబిలిటీస్ గురించి అడగొచ్చు, కానీ ఆయన్ని ఇప్పుడు దాకా అలాంటి క్యారెక్టర్ లో మేము చూడలేదు. ఆ థాట్ కూడా మాకు లేదు. మీకు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ యువర్ పాయింట్ అండి? నేను ఒక అద్భుతం ఏంటంటే, రితేష్ రాణా నన్ను హ్యాపీ బర్త్డేతో మలుగు తిప్పారు, తర్వాత మత్తు వదలరాతోటి ఇంకొక మలుపు. అవన్నీ ఆ గెటప్స్ ఇలా ఇవ్వటం అనేది గొప్ప సాహసం. అంటే ఒక డైరెక్టరు నా స్థాయిలో ఉన్న ఒక ఆర్టిస్ట్కి ఇలా ఊహించి ఒక డిఫరెంట్గా ఆయన్ని ఒక చిన్న మలుపు, అంటే ఈ మలుపు తర్వాత ఇది ఒక గెలుపు. ఆ గెలుపు అంటే ఏంటంటే డిఫరెంట్ గెటప్స్లో నాకు అవకాశాలు రావడానికి ఇది ఒక గొప్ప ఫౌండేషన్. అది ఒక డైరెక్టర్గా ఆయన కన్సీవ్ చేసి దాని పేరు నూర్జహాన్ అని పెట్టి, అసలు దాంట్లో అదే ప్రత్యేకం కామెడీ క్యారెక్టర్ కాకుండా వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్గా దాన్ని మలచడం అనేది ఈజ్ నోన్ ఫర్ హిజ్ స్క్రీన్ ప్లే, మీకు తెలుసు. అట్లాగే ఇచ్చిన, అలాగే మా చెర్రీ గారికి మా హోమ్ ప్రొడక్షన్ లాంటిది, వీళ్ళందరూ అభిమానంతో ఒకసారి మళ్ళీ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్, ఏ న్యూ టర్నింగ్ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక మా సత్య ఇక్కడ ఇలాగే ఉండొచ్చు, కానీ అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారుగా రెస్పాన్స్. కమెడియన్గా అతను ఉండేటువంటి ఏదైతే ఒక ఫౌండేషన్ ముందు అది ఇవాళ హీరోగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. అది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్. అండ్ చాలా 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 మా చెర్రీ గారికి, రితేష్ గారికి ప్రత్యేకంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మీ ది క్వశ్చన్, బికాస్ దేర్ ఇస్ ద స్కోప్ ఫర్ మీ టు టెల్ అబౌట్ ది చేంజ్ ఇన్ మై కెరీర్. సార్ సురేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సార్ మీరు ఈ విషయంలో, ఎందుకంటే మీరు ఈ మూవీలో రోప్ షాట్స్ అండ్ స్టంట్స్ కూడా చేశారు. హ్యాట్స్ ఆఫ్. మే ఫస్ట్ ఎస్ చెర్రీ గారు, మీరు అంటే మీ ప్రొడక్షన్ మెగాస్టార్ ఏమన్నా లేకపోతే ఏదైనా జరిగిందా? ఆర్ ఎల్స్ ఎనీ అప్రిషియేషన్? ఆయన సినిమా చూసి ట్వీట్ చేశారు. ప్లస్ నేను విశ్వంబర వర్క్ చేశానండి ఆయనతో. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. మీడియా సమక్షంలో కూడా ఆయన చెప్పారండి. అంటే ఈ ఫిల్మ్ లో కూడా మీరు టీ షర్ట్ మెగాస్టార్ రిఫరెన్స్ లా చేసుకున్నాం అంతే. ఎనీథింగ్ రిలేటెడ్ టు మెగాస్టార్ ఇన్ దిస్ జట్లీ? రిలేషన్ ఏముంది, రిఫరెన్సెస్ మైండ్ రిఫరెన్సెస్ ఉంటాయి. సుదర్శన్ గారు, మీరు ఆన్సర్ చెప్పచ్చు. లాస్ట్ క్వశ్చన్. సార్, ఇప్పుడు దాకా మిమ్మల్ని చాలా డిఫరెంట్ పాత్రలు ఊహించుకున్నాం. ఫస్ట్ టైం అసలు మా ఊహల్లో కూడా రాని పాత్రతో, అంటే ప్రతి సినిమాకి అది అవ్వట్లేదా? ఈ సినిమాకి అయిందా ఏంటి? అంటే ప్రతి సినిమా ఒకటేలాగా ఉండదు కదండి, వేరే వేరేగా ఉంటాయి కదా. సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది, స్పాన్ బట్టి ఉంటుంది. సో ఈ సినిమా వరకు వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ దిస్ మూవీ, మై క్లాప్ ఎంటర్టైన్మెంట్లో ఇంతకుముందు చేసిన సినిమా అన్నింటిలో కూడా ఈజ్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, వీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్, వీఆర్ కంటిన్యూయింగ్, హీఈస్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. సో డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంది. ఇంత ఫాస్ట్గా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. థ్యాంక్ యూ అండి. సో ఏమైనా చెప్పాలనుకున్నారు ఫైనల్గా? మీరు చెప్పండి ఒకసారి. కిషోర్ గారు ఏదో. సమంత గారు శుభం. ఓకే, ఇవాళ మన జర్నలిస్ట్ పుట్టినరోజు అండి, శివ గారి పుట్టినరోజు. సో ఆ పుట్టినరోజు టీంతో సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన రైటింగ్ చేస్తారు, డైరెక్షన్ కూడా చేశారు. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే రైటింగ్ పరంగా మీరు రితేష్ గారు బోత్ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్ అని అనుకోవచ్చు కామెడీ విషయం. ఎట్లా మీరేమంటారు? లేదు సార్, హీఈస్ వే టు ఎఫిషియంట్ అసలు. అండ్ డెఫినెట్లీ లెర్నింగ్ ఫేజ్ అండి ఆయనతో ఉండడం. అండ్ రియలీ ఎంజాయ్ హిస్ రైటింగ్. సో అలా నవ్వినా సరే ఆయన హంబుల్గా ఉంటాడు, బట్ ఆయన రైటింగ్లో వేరే లెవెల్ అండి, నో డౌట్. సత్య గారు, మీ షర్ట్ లోపల పొట్టే కాదు బట్ట మీద ఏదో ఉండే అని చెప్పేసి అంటారు. ఏంటి దాన్ని రివీల్ చేస్తారు?
ఏమీ లేదన్నారు, మరి ఏదో ఉంది. ఇందాక ఏదో అడిగారు కూర్చుని మా వాళ్ళు. చిరంజీవి గారికి మీకు ఏదో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బేసిక్గా ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి బాగా. ఓకే. సో ఆయన రిఫరెన్సెస్ ఉంటాయి సినిమాలో. ఓకే. సో అందరూ దొరికిపోండి, అందరూ వచ్చేయండి ఇలాంటివన్నీ ఇందాక అన్నారు. అట్లా ఏం కదా. ఓకే. ఏంటంటే మీరు ఆ మధ్య అన్నారు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కానీ ఒక సంతృప్తికరమైన పాత్ర లేదు అని చెప్పేసి ఒక నేను ఇప్పుడు నేనన్నాడు అలా అంత పెద్ద మాటలు. అంటే అలాంటి సంతృప్తి పూర్తిగా ఇచ్చే సినిమా అనుకోవచ్చు అట్లయితే. అవునండి. డబ్బుల గురించి బాగా వచ్చినాయా? లీడ్గా చేసాం కాబట్టి చాలా చాలా సాటిస్ఫైడ్ అండి సినిమా అయితే. వెన్నెల కిషోర్ గారు సార్, వెన్నెల కిషోర్ గారు సార్ ఫ్లైట్వి ఇంటర్నేషనల్ కూడా మ్యాక్స్ సీరియస్ మూవీస్ వచ్చి, సో ఇదైతే కొత్తగానే ఉంటుంది, తెలుగులో కూడా కొత్తగానే ఉంటుంది. సరే గారు. సో యాక్చువల్గా ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు కానీ సత్య కానీ గురించి చేశారా? Of course. No, what a wonderful team. First of all, ये team ने पहले movie की हुई है पहले. So I had watched those movies and I was very, very impressed. First of all, and I was also honored that they offered the movie to me in the first place. I saw the entire script and I was just blown away at how different the character is. Because not only is the whole movie different, in specific, if you look at Shivani Roy's character, बहुत ही अलग है. It's not like anything I have seen, any other scripts I have gone through before. इसलिए I had to. I love versatility, so I just had to go for it. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సత్య గారు ఎలా అనిపించింది? He's the best man. Yeah, he is. He's exactly how he's on screen. He's very funny. He's very he would make you feel comfortable. Like if there is a lot of tension, you know, when I come in and I'm like, oh my god, I don't speak the language. So when he's there, he's like, you know, cracking jokes. He's always making sure that everyone is feeling comfortable. So it feels very comforting. Put it that way. Yeah. ఆల్ ద బెస్ట్. సత్య గారు, సత్య ఒక క్వశ్చన్. హాలీవుడ్కి చాలా నీడ్ ఉంది ఒక కమెడియన్గా, అండ్ ఇప్పుడు లీడ్గా చేస్తున్నారు, అండ్ పక్కన ఒక మిస్ యూనివర్స్ని ఫీమేల్ లీడ్గా పెట్టుకొని ఇది చేయడం, క్యాస్ట్ చేయడం అనేది డైరెక్టర్ గారు గొప్పతనం అని మీ అదృష్టం అనుకుంటున్నారా? సో నార్మల్గా ఇంత మంచి అదే ఒక మిస్ వరల్డ్ని పెట్టి ఒక రొమాంటిక్గా అలా చూపిస్తారు. ఈ సినిమాలో ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే ఉంటాయా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కెమిస్ట్రీ? ఓకే, రితేష్ గారు. సో మీ సినిమాలో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాము. ప్రతి సినిమాలో ట్రెండ్కి తగ్గట్టు మీమ్స్ని కానీ ట్రోల్స్ని కానీ వాట్ ఎవర్ అంటే సొసైటీలో ప్రెజెంట్ జరిగే థింగ్స్ అన్నిటిని మీరు రిఫ్లెక్ట్ చేస్తారు బిగ్ స్క్రీన్ మీద, స్పూఫ్ లాగా. సో ఈ సినిమాలో ప్రెజెంట్ ఇప్పుడు పాస్టర్లో అలా చాలా క్రైమ్లు కానీ, తర్వాత ఆయన ఉన్నారు కదా, సో ఆ కేటగిరీ వల్ల జరిగే క్రైమ్లను కానీ ఏమైనా స్క్రీన్ మీద చూపించబోతారు? ఎందుకంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. అలాంటివి ఏమీ చూపెట్టట్లేదు, ఏమీ లేదు. ఒకటో తారీఖు మొత్తం. కిషోర్ గారు, సరే మీరు చాలా ఒక యాక్టర్గా కానీ లేకపోతే కామెడీ యాక్టర్గా కానీ మీకు చాలా మంచి పాపులారిటీ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానిస్తారు. బట్ ఓకే, మీడియాతో మీరు మీడియాతో మీరు ఇంటరాక్ట్ అవ్వరు, ఈ ప్రమోషన్స్ లో కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎలా మరి మిమ్మల్ని తోసుకొచ్చారు ఇప్పుడు నాకు తెలియదు కానీ, బట్ మీరు ఎందుకండి ఎక్కువగా మిమ్మల్ని అండర్ ప్లే చేసుకుంటారు ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి మాటలో? వాట్ ఈస్ ది బేసిక్ రీజన్? వాట్ ఈస్ యువర్ సైకలాజికల్ ఇన్స్టింక్ట్? అంటే అండర్ ప్లే అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే నాకేం లేదు, లో ప్రొఫైల్ రాదర్. లో ప్రొఫైల్, అంటే ఒక ప్రతి మనిషి ఒక యూనిక్ పర్సనాలిటీ కదా సార్, మరి అందరూ ఒకేలా ఉంటే బాగోదు. నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సనల్ గా, యాక్చువల్గా నాకు కొంచెం ఐ హ్యావ్ కొంచెం స్కేర్ ఉంది. అండ్ నాకు ఆన్లైన్లో నేను బెటర్గా చాట్ చేస్తాను మీతో పర్సనల్గా. ఇక్కడ చాలా మంది రిలేట్ అవుతారు. అది అమ్మాయిల విషయంలో సరే, చాలా మంది అమ్మాయిలతో మాట్లాడేది కూడా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ చేస్తుంటే చాలా బాగా మాట్లాడతారు, దగ్గరికి రాగానే భయపడతారు. చూడు, నాకు కొంచెం అలాంటి పర్సనాలిటీ సార్, అమ్మాయి టైప్ కొంచెం ఆ పర్సనాలిటీ. సో ఇంట్రోవర్ట్ కాబట్టి కొంచెం నాకు భయం, ఇంకేం లేదు. బట్ వెన్ యూఆర్ ఎ స్టార్
మీరు అది అడాప్ట్ చేసుకోలేదు ఇప్పటి వరకు మీకు ఏమంటే సొంతగా నాకు ఇంకా అంత నమ్మకం లేదు సార్. కొంచెం లేదు, నాకైతే నమ్మకం లేదు. లేకపోతే ఏంట్లే మాట్లాడేది ఏదో చూసుకోండి ఆ స్టేజ్కి ఇంకెళ్ళలేదు సార్. ప్రస్తుతంగా అయితే ఇంకా స్టిల్ లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకా నాకు మీరంటే భయమే. మీరు తెలియట్లేదు కానీ చాలా షివర్ అవుతుంది లోపలి. ఈ మోకాల కింద చెప్పులు వస్తాయి, అది కనబడదు అంతే. నా బయటగా ఉంటాను. శ్రీనివాస్ గారు కాదు, ఈ క్యారెక్టర్ సత్యతో యాక్ట్ చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం లీడ్ యాక్టర్ గా చేస్తున్నారు. మీరు ఆల్రెడీ చేశారు అనుకుంటున్నారు. అవును సార్, అవును. మీరు వాట్ ఈస్ ది గైడెన్స్ రియలీ కుడ్ గివ్ హిమ్ అంటే ఏదైనా డిస్కషన్స్ జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? అంటే అదిగా సార్, ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అయ్యాను అనుకోండి సార్, ఒక గైడెన్స్ ఇవ్వడానికన్నా బాగుంటుంది. ఫెయిల్యూర్ లో కూడా గైడెన్స్ ఇవ్వచ్చు సార్. మీరు చేసే పొరపాట్లు మీకు ఏంటో మీకు తెలుసు. అదే అవన్నీ నాకు తెలుసు సార్, ఆ జర్నీ. సో కిషోర్ లా కాకుండా నేను నాలాగా వెళ్తున్నాడు, సక్సెస్ఫుల్ అవుతున్నాడు. సో గాడ్ బ్లెస్. ఐ రియలీ వాంట్ హిమ్ టు బి సక్సెస్ఫుల్. ఎందుకంటే నేనైనా శ్రీనివాస్ రెడ్డి అయినా సార్ నాకు చాలా ఇష్టమైన పర్సన్ అతను, పర్సనల్గా ఎన్నో ఇయర్స్ నుంచి. అండ్ ఇఫ్ ఈ సక్సెస్ఫుల్ వీ బోత్ విల్ బి రియలీ హ్యాపీ. సార్ ఇన్ని క్వశ్చన్లు అడిగిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్కి రావాలనిపిస్తుంది? మేము ఖచ్చితంగా ప్రమోషన్ ఖచ్చితంగా వస్తాను సార్, కుదిరితే. రితేష్, ఖచ్చితంగా, డెఫినెట్లీ. సో బేసిక్గా అంటే మీ సినిమా అనేది మే 1st యూఆర్ నాట్ యాక్చువల్లీ ప్లాన్డ్ ఇట్. ఈ పెద్ద పోస్ట్ పోన్ అవడంతో మీరు ప్రీపోన్ చేసుకొని వచ్చున్నారు కదా. సో ప్రొడక్ట్ అనేది ఎంతవరకు రెడీగా ఉండింది? ఆల్రెడీ అంటే మేము 1, 8, 15 మూడింటికి ప్రిపేర్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నాం. సో ఎందుకంటే ఈ మేడే ఈ ఇంక్లూజన్స్ అన్ని కూడా లాస్ట్ మినిట్ లో మూవీలో మాకు బాగా సింక్ అయింది. బేసిక్గా ఫ్లైట్లో మేడే అని ఉండింది. సో కరెక్ట్గా మాకు డేట్ అలా కుదిరి వర్కౌట్ అయింది. ఓకే, ఎందుకంటే మధ్య ప్రతి సినిమాకి లాస్ట్ మినిట్ టెన్షన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. సో అది ప్రతి సినిమాకి ఉందండి. ఈ సినిమా హీరో గారి డబ్బింగ్ అయితే టెన్షన్ ఉండదు, అంత పర్ఫెక్ట్ గా ప్లానింగ్ జరుగుతుందండి. కాపీ రెడీ అయిపోతే టైంకి ఏం ప్రాబ్లం, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి 90% ఫిలిమ్స్ కి వింటూ ఉన్నాం లాస్ట్ మినిట్ వరకు ఫస్ట్ కాపీ అవ్వకపోవడం అనేది. సో ఇప్పుడు ఇంకా ప్రీపోన్ చేయడం వల్ల ఇంకా రితీష్ అంటే యూఆర్ సమ్ ప్రీపోన్ కాదండి, ఫస్ట్ నుంచి 1 అనేది మేము టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. 1 లేదా 18, 15 అంటే మీరు లాస్ట్ మినిట్ వరకు కూడా బెటర్మెంట్ కోసం ఎక్కడో ఒక ఎడిటింగ్ లోనో లేదా లేదండి బెటర్మెంట్ చేస్తాం. లాస్ట్ మినిట్ వరకు చేయను, ముందే ఫిక్స్ చేసే బెటర్. లేదు చాలా ఇబ్బందిగా ఉంది అని అనాలి సార్ అని. సత్య అంటే ఇప్పుడు మీ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేదంటే వెంకటేశ్వర్ గారి ఇద్దరు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు కూడా హీరోలుగా ప్రయత్నించి వాళ్ళు కూడా హీరోలుగా మినిమల్ హిట్స్ కొట్టి ఉన్నవాళ్ళే. సో మీరు గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నప్పటికీ కూడా క్యారెక్టర్ రోల్స్కి కూడా మీకు కూడా ఒక మైండ్ సెట్ ప్రిపేర్డ్ ఉంటారు కదా, లేదు హీరోగా చేస్తూనే ఇది చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా ఓన్లీ కామెడీ రోల్స్ చేయొచ్చు అనేది. సో అలా ఏం ప్రిపరేషన్ ఉండిందా? ప్రిపరేషన్ ఏం లేదు సార్, ప్రిపరేషన్ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే నాకు వచ్చిన డైరెక్టర్స్ అంటే చేసిన డైరెక్టర్స్ తోటి వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి హీరోల నుంచి అయ్యి. కానీ వాళ్ళు ఏ క్యారెక్టర్స్ ఎలా నేను సెట్ అవుతానని చెప్తే ఆ క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వెళ్తానండి. లీడ్ ఒకటి ఏంటంటే పర్టికులర్గా నాకు నచ్చి కథ అది నచ్చి నిజంగానే జనాలకు నచ్చుద్ది ఇది అనుకుంటే నేను చేస్తాను, లేదంటే రెగ్యులర్గా కామెడీ రోల్స్ రెగ్యులర్గా చేస్తాను. అసలు ప్రమోషన్ కింద నుంచి వెన్నెల కిషోర్ గారిని అందరూ అంటారు కానీ అసలు మీరు దొరకరు అసలు మీడియా. అమ్మయ్యా, సో అసలు భయ్యా సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అ లాట్. సో అసలు మీడియా ఇంటర్వ్యూస్ స్టేజ్ ఫీర్ అండి నాకు. స్టేజ్ ఫీర్ ఓకే, బట్ మీడియా ఇంటర్వ్యూస్ కానీ మీడియా ఇంటర్వ్యూస్ ఇవి చేస్తున్నానండి ఇప్పుడు తప్పట్లేదా? తప్పక చేస్తారా? లేదండి చేస్తున్నానండి. నేను దానికి టైం తీసుకుని ప్రతి మూవీకి మీరు చూస్తే చాలా ప్రమోషన్స్ చేశాను నేను. సార్ బేసికల్గా వాళ్ళిద్దరు ప్రమోషన్స్ రాకపోవడం కారణం వాళ్ళంత బిజీ యాక్టర్స్ ఇంకెవరు ఉండరండి. అది మెయిన్ రీజన్. బికాజ్ వాళ్ళు పొద్దున్న సాయంత్రం వర్క్ చేస్తారు, మళ్ళీ ప్రమోషన్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళు గొప్పగా ఉండదు. ప్లస్ ఇట్స్ నాట్ ఫేర్ ఆల్సో ఫర్ అస్ టు ఎక్స్పెక్ట్ దెమ్ టు వర్క్. అండ్ ద మెయిన్ రీజన్ ఇస్ దట్ బికాస్ దే వెరీ బిజీ. ట్రూ అంటే కాకపోతే మత్తు వదల 2 తర్వాత సత్య ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి మీడియాలో ట్రై చేయని వాళ్ళు ఎవరు లేరు. బట్ స్టిల్ సత్య సక్సెస్ఫుల్గా అవాయిడ్ చేశారా సార్? శ్రీనివాస్ గారు హాయ్ సార్. సార్ కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కొన్ని సెన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్ కూడా తర్వాత న్యూస్లో చర్చలకు జరిగేటువంటి సెన్సిబిలిటీస్ ఉంటాయి. అయితే మీ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత, మేడే రిలీజ్ అయిన తర్వాత అలాంటి సెన్సిబిలిటీస్ని ఏమైనా టచ్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయి ఆ సినిమాలో? ప్యూర్ ఆన్ ఓన్లీ కామెడీ పాయింట్లోనే వెళ్తుందా అంటే ఏం చెప్తారు? అంటే ఇది రాసింది సెన్సిబుల్ ఉన్న వ్యక్తి, అందుకనే ఆయన అడగంగానే ఏం ఆలోచించకుండా చేసా, చాలా పద్ధతిగానే ఉంది. మీరు సాటిస్ఫై ఉన్నారా సార్ ఈ క్యారెక్టర్ తోటి? శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఎంతమందో డైరెక్టర్లతో చాలా మంచి టాప్ ర్యాంకింగ్ డైరెక్టర్స్ అందరితోనే చేశారు, అన్ని పెద్ద పెద్ద హిట్స్లో చేశారు. ఆల్వేస్ యూ క్యాటర్ టు కామెడీ. ఇట్ వాజ్ వెరీ ఫన్ లవింగ్.
ఇప్పుడు ఈయన ఈ డైరెక్టర్ మన వెరీ యంగ్ అండ్ వెరీ న్యూ, ఆల్మోస్ట్ విత్ 1 to 3 ఫిల్మ్స్. ఈయన తాలూకా ట్రీట్మెంట్లో మీరు ఫీల్ అయిన ఫ్రెష్నెస్ ఏంటి సార్? మామూలుగానే రెగ్యులర్ పంచులు లేకపోతే రెగ్యులర్ అంటే మామూలుగా స్క్రిప్ట్ చదివితే అలా అనిపిస్తుందేమో కానీ ఆయన తీసే విధానం, ఆయన చూసిన విధానం వేరే ఉంటుంది. అది మనం చెప్పినప్పుడు కూడా వచ్చి కొంచెం ఇలా ఇక్కడ తగ్గించండి అని చెప్పడం, ఆ టైమింగ్ వేరే. ఒక్కొక్కరికి ఏవి గారికి ఒక స్టైల్ ఉంటుంది. అలా అందుకే రితేష్ గారితో అదొక గమ్మత్తైన స్టైల్ అనమాట. అది మనం చేసిన దాకా కూడా ఊహించలేం. వెళ్ళి ఇలా 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 చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిందే బెస్ట్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. అంటే వర్మ గారి సినిమాలోని బ్రహ్మానందం గారు చేసినప్పుడు మీ అందరికీ ఆల్మోస్ట్ కులగురువులా కదా బ్రహ్మానందం గారు. ఆయన వర్మ గారి సినిమాలో చేసినప్పుడు మొట్టమొదటిసారి ఈ టుక్ ఎ టర్న్ ఇన్ హిస్ కెరీర్. అదే మీకు అలాంటి టర్న్ వచ్చే క్యారెక్టర్ ఏది? కాదు, అంత టర్న్ వచ్చేది కాదు, ఒక టర్నింగ్ లో వచ్చే క్యారెక్టర్. ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ రితేష్ రాణా గారు కూడా. అంటే మనకి మొత్తం ఎక్కువ ఆదరణ ఉంది. మీరు కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళారు కదా, ఏంటి మీ అంటే ఇందులో అన్ని మిక్స్. ఇన్ని రోజులు వాళ్ళు బ్లాక్ చేశారంటే ఎలా మీరు అంటే ఎకనామిక్స్ వర్కౌట్ అవుతేనే సినిమా చేస్తాం కదండి, అది ఎందుకు చేస్తామండి. ఇప్పుడు ఈ మధ్యన ఇంకా కేర్ఫుల్గా ఉంటున్నాం, దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని చేస్తున్నాం. సో ఐఎమ్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, సో నో ప్రాబ్లం. సత్య మీ ముందు వెన్నెల కిషోర్ గారు కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఆయన దగ్గర ఏమైనా సజెషన్స్ తీసుకున్నారా ఏంటి అసలు? నా సజెషన్స్ తీసుకోకపోవడమే గొప్ప. డబ్బు 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 అని రాసింది ఇంత క్వశ్చన్కి. కిషోర్ చిన్న మూవీ గుర్తొచ్చి రియా గారు, కిషోర్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. రిక్వెస్ట్ పెట్టాం కాబట్టి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి కూడా పెట్టిన రిక్వెస్ట్ కరెక్టే కదండి. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము కంటెంట్ ఇస్తేనే వాళ్ళు కూడా ఎగ్జిబిట్ చేయగలుగుతారు కదండి. సో అట్ ద సేమ్ టైం ఎగ్జిబిటర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రొడ్యూసర్స్ ఏమైనా ఉంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలెక్టివ్గా కూర్చొని మాట్లాడదాం అనుకున్నాము. సో దాని గురించి డిస్కషన్ జరుగుతున్నాయండి. ఐ డోంట్ ఫోర్సీ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ మే ఫస్ట్ ఆన్వర్డ్స్. సో నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్లో ఎవరైతే ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేశారో అందులో మైత్రి చాలా కీ రోల్ ప్లే చేసింది. రవి గారు న్యూమరస్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు యాక్చువల్లీ. బట్ ఏదైతే 23 థియేటర్స్ ఎవరైతే పర్సంటేజ్ సిస్టమ్ అంటున్నారో అందులో మైత్రి ఆపరేట్ చేస్తున్న విమల్ కూడా ఉంది. అంటే మీరు ఒక చోట ఏమో మేము పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటే కరెక్ట్ కాదండి, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది అదే క్లియర్ గా తెలంగాణ దట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి నాకు తర్వాత చెప్పారండి. సో మీరు యు ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్? నో, డెఫినెట్లీ నాట్ అండి, డెఫినెట్లీ నాట్. వీల్ నాట్ పార్టిసిపేట్, వీల్ పార్టిసిపేట్ అకార్డింగ్ టు ద కలెక్టివ్ డిసిషన్. సో అంటే మీ మైత్రి ప్రమేయం లేకుండా మైత్రి విమల్ది ఒక మిస్కమ్యూనికేషన్ జరిగిందని నేను విన్నానండి. బికాజ్ ఐ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దోస్ డిస్కషన్. ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగిందా, బై మిస్టేక్ పేరు వచ్చిందని విన్నాను. సో దాన్ని ఇన్ ఎనీ కేస్ వి డిఫర్డ్ ద హోల్ థింగ్ కదండి ఇప్పుడు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సో అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా కండెమ్ చేస్తాం. ప్రెస్ నోట్ ఇవ్వలేదండి, అఫీషియల్ ప్రెస్ నోట్. అక్కడ నుంచి ఎగ్జిబిటర్స్ మైత్రి ప్రొడ్యూసర్స్ వుడ్ ఆల్రెడీ గివెన్ ఎ స్టేట్మెంట్ టు దట్ ఎఫెక్ట్. ఐ డోంట్ నో, ఐ యామ్ నాట్ అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఎనీవేస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ అండి. సినిమాలో లేదు, ఏం డాన్స్ లేదు. ఓకే, చెరి గారు సార్ కంపల్సరీగా పెట్టేస్తామని చెప్పి, బట్ అది యాక్సెప్ట్ చేయలేదు. ఛాంబర్స్లో మళ్ళీ మనం రిటర్న్ రిక్వెస్ట్ పెట్టాము. ఏదైనా సరే అందరూ ఒకరు కాంటాక్ట్ కలెక్టివ్గా కూర్చొని డిసిషన్ తీసుకుంటే కరెక్ట్ కదండి. ఎందుకంటే బికాస్ ది ఎగ్జిబిటర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఎగ్జిబిటర్స్. ఇట్ ఈస్ నాట్ దట్ ఎనీ వన్ కెన్ ఇండిపెండెంట్లీ వర్క్ ఆన్ దేర్ ఓన్. సో ఏదైనా సరే కలెక్టివ్ డిసిషన్ ఉంటే బెటర్ అని చెప్పి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో ఛాంబర్ ఈజ్ ఫిల్మ్ ఛాంబర్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ మీటింగ్. ఇబ్బందిగా ఉంది, సఫికేషన్గా ఉంది, వద్దు అన్నాడు. అదే ప్రాబ్లం, మీకేమో ఆయనకేమో విగ్ ప్రాబ్లం, మీకేమో మెసల్ ప్రాబ్లం. కష్టే ఫలిసారు అది. నైస్. సత్య గారు సార్, మత్తు వదలరా 2లో చిరంజీవి గారి డ్యాన్స్కి, చిరంజీవి గారి పాటలకి డ్యాన్స్ చేస్తారు మీరు. అది ఆ సినిమాకి సెకండ్ హాఫ్కి చాలా బాగా హెల్ప్గా. అప్పుడు నాకు చాలా ఫిలిమ్స్ ఫినిష్ అయిపోతాయి చెప్పడం జరిగింది. ఆగస్ట్, సెప్టెంబర్ అలా అక్టోబర్, నవంబర్ అయిపోయింది. సో నవంబర్ 17th స్టార్ట్ చేశాను యాక్చువల్ షూటింగ్. సో ఇంకా అక్కడి నుంచి మటుకు మాకు చెప్పిన డేట్స్ ఇచ్చారు. మధ్యలో కొంచెం కొన్ని ఆబ్లిగేషన్స్ వచ్చి మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. బట్ దట్ వాజ్ ఓకే. బట్ ఫ్రమ్ నవంబర్ 17 onwards he kept the dates. అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా ఆయన
ఆయన కావాల్సిన నెంబర్ ఆఫ్ డేస్ మీకు క్లియర్గా చెప్పాము, అది అన్నీ ఆయన కరెక్ట్గా అరేంజ్ చేసి ఇచ్చారు. సో అలానే అందరూ అజయ్ గారిని శ్రీనివాస్ రెడ్డి గారు ఉండండి, అందరు డేట్స్ కూడా ప్రాపర్గా సెట్ అయినాయి. ఒక డేట్స్ వేస్ట్ కాకుండా స్మూత్గా నవంబర్ 17 కూడా చాలా స్మూత్గా జరిగింది. వేణల్ కిషోర్ గారు హాయ్. మీరు అంటే ఇది వరకు ప్రమోషన్స్కి వచ్చేవారు కాదు, సో చాలా లిమిటెడ్గా వచ్చేవారు. ఈ మధ్య ప్రమోషన్స్కి కనిపిస్తున్నారు, అయినా కానీ అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారండి మీరు వస్తుంటే. అసలు మీరు వచ్చారా అని అంటే అది కదండి. ఇప్పుడు ఈ రోజు అయితే ఈ ఈవెంట్కి రావడానికి కారణం మాత్రం త్రివిక్రమ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే షూటింగ్ మధ్యలో కూడా అప్పటికి నేను సత్య ప్రెషర్ పెడుతున్నాం సార్, కొంచెం ఈవెంట్ ఉంది, ఇద్దరు అదే షూట్లో ఉన్నాం అనమాట. సో పాపం ఆయన మేనేజ్ చేసి అప్పటికప్పుడు కొంచెం మాది కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసి పంపించారు. సో దానికి థ్యాంక్ యూ. అంటే కుదిరితే డెఫినెట్లీ వస్తానండి, అలా ప్రమోషన్కి రాకూడదని ఏమి ఉండదు, బట్ డెఫినెట్లీ. సత్య గారు అదే ఇప్పుడు ఆ డేట్స్ కేటాయించడం ఓకే, కానీ ప్రమోషన్స్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు త్రివిక్రమ్ గారిను ఇంకొకరిని రిక్వెస్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది కదా. డేట్ ఏమో దగ్గర పట్టుకుని 10 days ఉంది. ఏంటి ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తారు మీరు, మీ డైరెక్టర్? పెట్టుకున్నాను డేట్స్, ప్రమోషన్ చేయడానికి పెట్టుకున్నాను డేట్స్. However, all the very best. May 1st ఇంటర్నేషనల్ లేబర్ డే నాడు రిలీజ్ అవుతుంది కాబట్టి మీ లేబర్ అంతా ఎంతో కష్టపడి చేసిన సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి, మీ అందరికీ టీంకి మంచి రిజల్ట్ రావాలని మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. మీరు సత్యాల లేరు, సెట్ వేసుకొచ్చినట్టున్నారు, మీకు సెట్ వేసినట్టున్నారు కాబట్టి మీరు ఇవాళ నుంచి సత్య కాదు. మీరు ఇందాక 2 పాయింట్లు ఉన్నాయి. సత్య ఈజ్ నాట్ జెట్లీ అని ఇక్కడ మాట అంటే, ట్రైలర్లోనేమో ఐ డోంట్ డూ కామెడీ, ఐఎమ్ డన్ విత్ కామెడీ అని ఒక మాట. ఇందాక వెన్నెల కిషోర్ గారు సత్య ఫ్యాన్స్ అని అనగా నాకు ఫ్యాన్స్ అంటే బాబు అంటున్నారు వెనకత నుంచి. మీరు ఈ సినిమాతో ఫ్యాన్స్ని సెపరేట్గా అంటే మీరు కామెడీగా కాకుండా ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి మీకంటూ ఫ్యాన్ ఫేర్ స్టార్ట్ అయ్యే సినిమాగా ఇది వస్తుందా? వాళ్ళే సార్ నా బలం నిజంగా కాదు, నేను అడిగిన దాంట్లో హౌ ఫార్ యూ కుడ్ ఎంజాయ్ ది క్యారెక్టర్, ఫోర్స్డ్గా చేయవలసి వచ్చిందా లేదా నిజంగానే నచ్చి చేశారా, లేకపోతే దీని వెనక బతిలాడి డేట్లు ఏమంటే వేరే వాళ్ళకి వెళ్తా అంటే నీకు దండం పెడతా అన్నా అని చెప్పి లేదు సార్. రితేష్ కథ చెప్పిన వెంటనే నాకు నచ్చి చేశాను సార్, క్యారెక్టర్ నచ్చి చేశాను సార్. అంటే కాదు, ఇప్పటి వరకు మీరు కమెడియన్నే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ సినిమాతో హీరో అయిపోతారా? లేదు సార్, ఇది కామెడీ స్పేస్ లో ఉండే క్యారెక్టర్ అది. అంటే ఇప్పుడు హీరోలు ఎలా చేస్తారు, ఈ సినిమాని హీరోలు చేస్తే ఎలా ఉంటుందని నేను అలా చేశాను సార్. ఓకే, ఇప్పుడు హీరో అంటారు అదే అలా చేశాను, కానీ అంటే కామికల్ గానే చేశాను తప్ప సీరియస్ గా అలా చేయలేదు సార్. బట్ సార్ సారీ టు డిస్టర్బ్ ద ఫ్లో కానీ చాలా కష్టపడ్డారు సార్ నిజంగా. మామూలుగా మనము ఆయన కష్టపడ్డారా అందరూ కష్టపడ్డారు? ఆయన మాత్రం చాలా కష్టపడ్డాడు. ఓకే, ఇప్పుడు మామూలుగా హీరో కష్టం చూపించడానికి మనము ఈవెంట్ లో ఒక ఏవీ పెడతామండి, బేసిక్ గా స్టంట్స్ అవన్నీ పెడతాం. ఈయన ఫోటో పెడితే సరిపోతుంది సార్, ఎందుకంటే ఆయన వేసుకున్న విగ్ అన్ని రోజులు సార్ చెప్తున్నాను చాలా కష్టం సార్. అది మాత్రం కష్టం సార్, అది దాని మాత్రం నిజంగా కష్టపడ్డాను నిజంగా. అంటే ఆయన సడన్గా ఒకరోజు విగ్ తీసి వస్తే సార్ నిజంగా నాకు నేను గుండు కొట్టుకున్న తర్వాత మనం సడన్ గా ఫస్ట్ టైం స్నానం చేస్తున్నాం కదా సార్, ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. అట్లా చూడగానే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది సార్, ఏదో తెలియని రిలీఫ్, నా అటాచ్మెంట్స్ అన్ని పోయి అలా అనిపించింది చూడగానే. అలా ఎందుకంటే చూడటం కూడా కష్టం సార్, మా కష్టం కూడా అదే అలా చూడటం. ఓకే, అందరం కష్టపడ్డాం సార్. పొద్దున్న పెట్టేవారండి క్లిప్స్ అవి పెడతారు సార్, ఈవినింగ్ వరకు అది చాలా నరకంగా ఉంటుంది. సెట్ లోనే మీకు సెట్ వేసారు అంతే సార్. అంటే వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ యూ ఎంజాయ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి? ఒక ప్రొటగనిస్ట్ లీడ్ క్యారెక్టర్ గా ఫిల్మ్ అంతటిని మీరే లీడ్ చేయాలి కదా, సినిమా అంతా యాక్ట్ చేయడం ఇది సెగ్మెంట్ గా జరుగుతుంది సార్ సినిమా. ఒక క్యారెక్టర్ తో ఇంటరాక్షన్, ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్ నేను ప్రతి షూటింగ్ చాలా ఫన్ గా జరిగింది. అది ప్రతి సినిమాలోనే ప్రతి వాళ్ళకి జరిగేదేనండి ఇంటరాక్షన్, ఎంజాయ్మెంట్. లేకపోతే షూటింగ్ ఎలా జరుగుతుంది, రోజు కట్టుకోవాలి. వాట్ ఐమ్ ఆస్కింగ్ ఇస్ వాట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఈ ఫిల్మ్ లో మీరు ఎంజాయ్ చేసిన ఇమోషన్ కానీ, లేకపోతే డైరెక్టర్ మీకు ఇచ్చిన క్యారెక్టర్ లో ఛాలెంజ్ కానీ, వాట్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్? అంటే సీన్స్ లో కొంచెం క్వర్కినెస్ ఉంటుంది సార్ రితేష్ రైటింగ్ లో, సో అది చేసి ప్రాసెస్ లో ఎంజాయ్ చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరం కొంచెం సింక్ లో ఉంటాం, అంటే నేను ఏదైనా ఇంప్రవైజ్ చేసిన
అది వద్దని ఇది వద్దని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో అది షూటింగ్లో ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ఓకే సార్, మీ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా ఎలా ఉంటుందో ఇట్ ఎడంబరేట్స్ ద హోల్ ఫిల్మ్. మీరు ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఈ సినిమా జెట్లీ అనే సినిమాని ఈ కామెడీ జానర్లో